నాగమదేవి సగలికి పేరు ఉన్న తల్లి మాతాకి నమస్తే అండి. నేను మీకు అందరికీ తెలుసు, నా పేరు దానయ్య. నేను నాగమే పూజ చేస్తాను. మీ కుటుంబంలో బాబులు కానీ చదువుకోకుండా చాలా వృత్తి వ్యాపారాల్లో మీరు కూడా లాసిపోతూ ఉంటారు. ఎవరో మాకేదో చేశారండి అంటూ ఉంటారు. గాలి ధూళి శక్తులతో బాధపడుతున్నవారు చాలామంది కూడా చాలా కాలం నుంచి మంచంలో తీసుకొని ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నాకెమ్మటే ఫోన్ చేయండి. నా శక్తి కొలది నేను చాలామందిని కాపాడాను. అలాంటి వాళ్ళని నా శక్తి కొలది నేను వచ్చేస్తాను. ఎక్కడ రమ్మని వస్తాను. మీరు ఏ ఊరేసి వస్తాను కాదు, మీరే తీసుకురావాల్సిందే. అలాగే ఒకవేళ నా వంతు అయ్యిద్ది, నేను ఏళ్ళని బాగు చేయగలను, పైకి తిప్పగలను అంటే చెప్పేస్తాను, లేదంటే నేను చెప్పను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒంటి శుద్ధి, నోటి శుద్ధి, ఇంటి శుద్ధి ఈ మూడు ఉండాలి. మనిషికి తొందరపాటు పనికిరాదు, ఆలోచన ముందుండాలి. అలాగే చాలామంది ఇవన్నీ పట్టించుకోవట్లే. వాళ్ళ 4 రూపాయలు ఉన్నాయి ఏదో తిన్నాం, అలా కాదు. రానున్న కాలం ఎలా ఉంటుందో, ఇప్పుడు మీరు చిన్నతనంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు చదువుకున్నా చదువుకోపోయినా అర్థమైపోతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది చాలా మంచి మాటలే. నేను చెప్పే అంతేకాదు, నాది వేదాంతం కాదు, సిద్ధాంతం, ఒరిజినల్ సిద్ధాంతంగా చెప్తున్నాను. అలాగే మీకు ఏదో చేసుకోండి, ఇలా గుమ్మడికాయ కొట్టుకోండి అవి చెప్పను నేను. లేకపోతే గోమూల చక్రాలు బీరువాలు పెట్టడానికి డబ్బులు వస్తాయి ఇలా కాదు. నేను అనుకోండి వచ్చి ఇలా అని చెప్పి చూపించే మేము వస్తాను. అలాగే కూడా నేను చెప్పేది ఏంటంటే మీ మంచి కోసం నేను చాలామందిని బాగు చేశాను, చాలామందిని దారులు ఏర్పాటు చేశాను. కావాలంటే ఎలాంటి సాక్ష్యంతో చూపిస్తాను. జై నాగు, జై తల్లి మాతాకి జై. Naganna